ఏపీలో పాలిటిక్స్ ఎలా ఉన్నాయి? ప్రస్తుతానికైతే మంచిగానే ఉన్నాయన్న. నాకు తెలిసినట్టు మట్టుకైతే రోడ్లు అయ్యేస్తున్నారు అన్నీ మంచిగానే ఉన్నాయి అనిపిస్తుంది అయితే. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం తేడా ఏమన్నా కనిపిస్తుందా? చాలా తేడా ఉందన్న. మెయిన్ రోడ్లే కదా మనకేం కావాల్సింది. ప్రస్తుతానికి రోడ్లు అయితే బాగానే ఉన్నాయని అనిపిస్తుంది అయితే. అంటే నేను అక్కడ తక్కువే ఉండడం. రీసెంట్గా చూసి వచ్చాను నేనైతే. మేము మామూలుగా అయితే మాది రాజమండ్రి, కానీ ఇక్కడ ఉంటున్నాం అనమాట. రోడ్లు బాగానే ఉన్నాయి ప్రస్తుతం రోడ్లు అయితే బాగానే ఉన్నాయి. మా సైడ్ అయితే బాగానే వేశారు, మా రాజమండ్రి సైడ్ అయితే. అంటే ప్రస్తుతం పాతోళ్ళు అందరూ చేయలేదు ఏం కాదు, కానీ కొంతమంది బాగా చేశారు. రాజమండ్రి మన ఎంపీ అవ్వచ్చు ముందు బాగా చేశాడు. ఆ ఫ్లైఓవర్ అవన్నీ కట్టించడం అన్నీ బాగా చేశాడు. ఇప్పుడైతే బాగానే ఉంటున్నాయి ప్రస్తుతానికి అయితే. ఇప్పుడు జగన్ గారికి చంద్రబాబు గారికి తేడా అంటే ఏం చెప్తావు? తేడా అంటే ఏం చెప్తారన్న, విజన్ అన్న విజన్. ఆయన ఏదో ఫాలో అయిపోయి వెళ్ళిపోయాడు. ఈయన విజన్ వేరు, ఆయన విజన్ వేరు. ఈయనది వేరేలాగా ఉంటుంది, ఆయన వేరేలాగా ఉంటుంది. ఆయన ద్వారా పెద్ద యూజ్ అయినవి ఏమైనా ఉన్నాయి అంటే డబ్బులు ఇవ్వడం తప్ప అంతకన్నా నిరుద్యోగులకి అయితే ఏమీ ఉపయోగం లేదు. ఈయన వచ్చిన తర్వాత కొంచెం అవి ఇవి రావడం అట్లా జరుగుతున్నాయి. అమరావతి గురించి అమరావతి ఇంకా స్టార్టింగ్లోనే ఉంది కదన్న, దాని గురించి ఇంకేం చెప్తాం. అంటే వాళ్ళు 3 అన్నారు, వీళ్ళు ఒకటే కన్ఫర్మ్ చేసి మూడు అనేది అవ్వదు కదన్న, ఒకటే అవ్వట్లేదు, ఇంకా మూడు ఎంత అవుతుందన్న ప్రస్తుతానికి అయితే. అమరావతి అయితే స్టార్టింగ్లో ఉంది కాబట్టి చూద్దాం, ఇంకా టైం పడుతుంది కదా దానికైతే. ఓకే. పవన్ కళ్యాణ్ గారు ఆయన గురించి అయితే మా ఫ్యాన్ అన్న, ఆయన అంతే. ఆయన గురించి చెప్పేది ఏముంది, ఆయన విజన్ వేరు. వీళ్ళకి వాళ్ళకి సంబంధమే లేదు అసలు. ఆయనకి ఏం తోస్తుంది మంచిది అనిపిస్తుందో చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అది కొంతమంది నచ్చచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు, కానీ అది ఇష్యూ ఏది ఏం కాదు. అంటే చాలామంది ఆయన సినిమాలు చేసుకోవడం బెటరు, రాజకీయాలు తెలియదు అని కొంతమంది మాట్లాడతారు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఈయన చాలా బెస్ట్ అన్న. అవ్వచ్చు, అయి ఉండొచ్చు, కానీ ఈయనకి మైండ్ సెట్ వేరేగా ఉంటుంది. మంచి చేయాలనుకున్న వాడికి ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు. పక్కన చేసే వాళ్ళు ఉన్నారు కదా, కాబట్టి వాళ్ళని కనుక్కొని చేస్తూ ఉన్నాడు కదా. ఆ ఎక్స్పీరియన్స్ ఉండాలి అనేది తప్పు నా ఉద్దేశంలో అయితే. జగన్ గారు ఓడిపోవడానికి కారణం ఏమంటారు? ఆయన చేసినవి అన్న, ఆయన మంచి చేస్తే ఓట్లు పడేవి, ఆయన చెడు చేసాడు అనిపిస్తుంది కాబట్టి జనానికి అవ్వలేదు. టోటల్ కూటమి ప్రభుత్వం నుంచి ఒక విషయం ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఒక విజన్ అనుకుని ఇట్లా వెళ్తే మంచిది అని అనిపిస్తుంది కాబట్టి వాళ్ళ ప్రకారంగా వాళ్ళు వెళ్తున్నారండి. అంటే అందరూ ఒక వేలో వెళ్తున్నారు. అంటే ఏం చెప్పింది ఆయన అంటున్నాడు, ఇప్పుడు డిప్యూటీ సీఎం చెప్పేది చంద్రబాబు అని అంటున్నారు. అందరూ ఒకటే మాట అనుకుని చేస్తున్నారు. ఇంతకు ముందే అట్లా లేదు, ఎవడు వచ్చినట్టు వాడు వెళ్తున్నాడు అంతే. ఇప్పుడు ఫ్యూచర్లో చంద్రబాబు గారు కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా సీఎం అవ్వాలి ఆ కూటమి ప్రభుత్వం అంటే ఎవరైతే బాగుంటుంది? ఇంకెవరున్నారన్న, పవన్ కళ్యాణ్ గారే. లోకేష్ తర్వాత అవుతారు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు వస్తారు, తర్వాత లోకేష్ అవుతారు. ఇప్పుడు ఏపీలో రెడ్ బుక్ పాలన అమలు అవుతుంది అని కొంతమంది అంటున్నారు, దానికి నువ్వు ఏం చెప్తావు? వాటి గురించి అయితే నాకు అంత ఐడియా లేదండి, రెడ్ బుక్ గురించి అయితే. కానీ ముందు ఎవరైతే తప్పుగా మాట్లాడారో అందరికీ ఏం జరగాలో జరుగుతుంది. ఓకే. పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్గా హరిహర వీరమల్లు ట్రయల్ ఎలా ఉంది? కేక అన్నది వెయిట్ చేస్తున్నా చాలా రోజులు బట్టి. అసలు ఈ పాటికి రిలీజ్ అయిపోలేదు, కానీ రిలీజ్ అవ్వలేదు, మళ్ళీ పోస్ట్ పోన్ చేశారు. అవును అవును, అంటే నేను అనేది మూవీ లాస్ట్ మంత్ రిలీజ్ అయిపోవాలి కదా, అవ్వలేదు. ట్రైలర్ అయితే నెంబర్ 1 అన్న. మేము ఏం కావాలనుకుంటున్నాం అది అంతా ఉంది దాంట్లో. ఆయన ఎలా చూడాలనుకుంటున్నా అలా ఉంది, చాలు మాకు అది. డైలాగ్స్ నచ్చాయా? విజువల్స్ మీకు బాగా నచ్చింది? ఆయన ప్రజెన్స్ అన్న, ప్రజెన్సే కావాలి మాకు, ఎంతకన్నా ఏం అసలు డైలాగ్ ఏంటి. మీ ఫ్యాన్స్ గురించి కూడా డైలాగ్ చెప్పాడు, చాలా మంది నేను రావాలని దేవుణ్ణి మొక్కుతారు, కొంతమంది నేను రాకూడదు అనుకుంటారు. అవునండి, చాలా చాలా బాగా అనిపించింది అన్న నిజంగానే. అది అయితే డైలాగ్ అయితే నెంబర్ 1, బాగా రాశారు అది అయితే నిజంగా. మ్యూజిక్ ఎలా ఉంది? ఓకే అన్న, మ్యూజిక్ అయితే పర్లేదు, మరీ సూపర్ ఏం కాదు కానీ పర్లేదు. అంటే మా మూవీ చూసిన తర్వాత కరెక్ట్గా తెలిసింది, ఇట్లా ఏదో మామూలుగా అనిపించింది, కానీ చూడాలి ఒకసారి మరి ఎట్లా ఉంటుందో. ఏ రహమాన్ అయితే చిన్నడేం కాదు కదా, చూద్దాం ఎలా అవుతుంది మరి. థ్యాంక్ యూ. ఏపీలో పాలిటిక్స్ ఎలా ఉన్నాయి? పాలిటిక్స్ బాగుంటాయి అన్నాడు, ఇప్పుడు బాగుంటాయి ఇక నుంచి చెప్పు. అంటే ఎలా ఉంది? తేడా ఏమైనా కనిపిస్తుందా? 100% 100% తేడా కనబడుతుంది. ఓకే. చంద్రబాబు నాయుడు గారికి జగన్ గారికి తేడా అంటే ఏం చెప్తారు? చాలా ఉంది. ఏంటి? మంచి కోసం చేస్తారో వాళ్ళు చెడు కోసం చేస్తారు, నాకు తెలిసింది. ఓకే. ఇప్పుడు ఏపీలో రెడ్ బుక్ పాలన అమలు అవుతుంది అంటున్నారు, అది నిజమేనా? అది ముందు వీళ్ళు చేసుకునేది, అది రెడ్ బుక్ లేదు కదా. ఓకే. పోలీస్ వ్యవస్థ ఎలా ఉంది అన్నా? పోలీస్ వ్యవస్థ బాగానే పనిచేస్తుంది, బాగానే పనిచేస్తుంది. ప్రభుత్వానికి అవును, వాళ్ళు అన్యాయానికి వాడుకున్నారు, న్యాయానికి వాడుకుంటున్నారు వీళ్ళు. ఇప్పుడు ఏపీలో అమరావతి గురించి చెప్పమంటే ఏం చెప్తారు?
అయితే అందరూ బాగుంటారు. అమరావతి అందరూ బాగుంటారు. అంటే క్యాపిటల్ వాళ్ళు 3 అన్నారు, వీళ్ళు 1 అన్నారు. ఫస్ట్ చేసేది ఒకటి చేయాలి. చెప్పు 100 చెప్తాం కానీ ఒకడైనా కరెక్ట్గా చేస్తే సరిపోద్ది కదా. జగన్ గారు పాదయాత్ర చేస్తా అంటున్నారు. చేస్తే ఏమైనా మారే అవకాశం ఉందా ప్రజల్లో? అసలు ఫస్ట్ రానివారు ఈసారి. ఉమ్. లాస్ట్లో కూడా వాళ్ళ నాన్నగారు వాళ్ళ చేసాడు కానీ లేకపోతే ఈసారి అయితే అది కూడా రానివారు. ఓకే. ఇప్పుడు అంటే చాలా మంది ప్రస్తుతం టైం బాగాలేదట అంతే. అంతేనా? అంతే. ఓకే. ఆ. ఇప్పుడు అంటే ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఆ. 1 ఇయర్ దాటేసింది. ఆ. చాలా మంది మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే మేము క్వశ్చన్ చేస్తాం కదా, మీరు ఏం తప్పులు చేస్తున్నారు ఎవడేంటి అన్న తెచ్చుకోవాలి. ఎవడిస్తారు? ఏదైనా జాబా? ఎవడంటే తెచ్చుకోవాలి. చేసుకున్నారు, అది లేకుండా చేసుకున్నారు. ఓవర్ కాన్ఫిడెన్స్ దెబ్బతీసింది. దాన్ని ఏముంది. మొన్న బండి కింద ఒక అతను చనిపోయాడు కదా, అవును, జగన్ గారి బండి అది కింద. కూడా టైం బ్యాడ్ చెప్పాను కదా, టైం బాగాలేదు. దానివల్ల ఏమన్నా కోర్టు మీద ఎక్కే అవకాశం ఉందా? చెప్పాను కదా, టైం బాగాలేకపోతే డెఫినెట్గా ఎక్కుతారు. ఆల్రెడీ కొంత ముందు చాలా ఉన్నాయి కదా, ఇది కూడా ప్లస్ అవుతుంది. ఏముంది. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు 2047 విజన్ ఎలా ఉండబోతుంది? 2047 విజన్ అంటే ఇప్పుడు హైదరాబాద్ని ఎలా అయితే డెవలప్ చేశారో 2047కి ఆంధ్రప్రదేశ్ 100% అందులో ఆ ముగ్గురు వాళ్ళు కలిసి ఉంటే, కూటమి కలిసి ఉంటే డెఫినెట్గా అవుతుంది, మంచిగా అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఎట్లా? ఆయన తోపు ఆయన. ఓకే. ఆయన గురించి ఒక మాటలో చెప్పాలంటే ఆయన అడగానే నాకు భూస్వం చూస్తుంటాయి. అంతే అంతే అంతే. అదొక పీస్ అది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాకుండా సీఎం ఇంకెవరైతే బాగుంటుంది అంటే? నేను సీఎం అంటే పవన్ కళ్యాణ్ అంటాను. పవన్ కళ్యాణ్ ఫ్యానా? ఫ్యాన్ అని కదన్న, మంచి వ్యక్తి. ఫ్యాన్ అంటే సినిమా విధంగా ఫ్యాన్ కాదు, ఆయన వ్యక్తిత్వంగా ఫ్యాన్ అంతే. ఓకే. రీసెంట్గా హరిహర వేరమల్ ట్రైలర్ రిలీజ్ అయింది, చూసారా? అవునన్న. ఎలా అనిపించింది? టైలర్ ఎప్పుడు బాగుంటుంది అన్న, సినిమా కూడా బాగుండాలని కోరుకుంటాం. టైలర్ దగ్గర మనకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు, జగన్ లాగా అట్లా ఫీల్ అవుతుంటాం. హిట్ అయిన రోజు మీకు ఎలా అనిపించింది ట్రైలర్ చూడగానే? బాగుంది అన్న. బాగా నచ్చింది. టైలర్ ఓవరాల్గా బాగుందన్న. టైలర్ ఓవరాల్గా బాగుంది. థ్యాంక్ యూ. సింహం పులి అని ఉంది, డైరెక్ట్ బాగుంది. డెఫినెట్గా సినిమా కూడా బాగుంటుంది 100%. అది ఆయన కనపడితే చాలు. ఇదివరకు అంటే ఇప్పుడు ఇంకా తెర మీద కనపడితే చాలు. ఛానల్ ఎంత గ్యాప్ వచ్చింది కదా, డెఫినెట్ హిట్ అవుతుంది సినిమా. ఓజీ అన్నారు జనాలు, కానీ ఇది చూసిన తర్వాత దీని తర్వాతే ఓజీ అంటున్నారు. దానికి మీ కామెంట్స్? ఓజీ సెపరేట్ అన్నది, అది గ్యాంగ్స్టర్, ఇది వేరే. లాస్ట్కి ఆ రక్తంతో విజువల్ ఓజీ లాగా అనిపించింది. ఓజీ కానీ ఆయన కరెక్ట్ సెట్ అయిపోద్ది. ఆయన ఉన్న స్టైల్, ఆ స్టైల్గా వాటికి కరెక్ట్ సెట్ అయిపోద్ది. ఇది కొంచెం ప్రయత్నించారు, ఇది హిట్ అవ్వాలి మెయిన్. ఆ కత్తి తిప్పేది ఎలా అనిపించింది? ఆయన కరెక్ట్గా ఎప్పుడూ తెలుసు. ఆయనకు ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్ కంటే ఎప్పుడు నుంచి తెలుసు. ఇప్పుడు తెలియండి, మనం ఎప్పటి నుంచి చూస్తున్నాం. ఆ సీన్ వచ్చేటప్పుడు ఫైట్స్ టక్ చేసేటప్పుడు ఎలా అనిపించింది? 100% బాగుంటుంది అన్న. కత్తి తిప్పడం అవన్నీ ఆయన ఫస్ట్ నుంచి విద్య, అది ఫస్ట్ నుంచి చూస్తున్నాం కదా, డెఫినెట్గా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. ఏపీలో పాలిటిక్స్ ఎలా ఉన్నాయి? ఏపీలో పాలిటిక్స్ అయితే ఏం అర్థం కావట్లేదండి. అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏం కనిపిస్తుందా, లేకపోతే? గత ప్రభుత్వం 3 రాజధాని తీసుకొచ్చింది, ఈ ప్రభుత్వం ఒక్క రాజధాని అంటుంది, కానీ ఏం అర్థం కావచ్చింది. అంటే ఇప్పుడు హైదరాబాద్ లాగా డెవలప్ చేస్తారని నమ్మకం లేదా? ఇప్పుడైతే స్టార్టింగ్ కదండి, నమ్మకం అయితే అంత అనిపిస్తలేదు. చూద్దాం ఫ్యూచర్లో ఏమవుతుందో. ఓకే. పవన్ కళ్యాణ్ గారు ఎట్లా చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు అయితే ఇప్పుడైతే తిరుగుతున్నారు, మొత్తం తిరిగి చూస్తున్నారు. నాలెడ్జ్, కొత్త నాలెడ్జ్ కదా, తెలుసుకుంటున్నారు. చూద్దాం, నాలెడ్జ్ వచ్చే వరకు కొద్దిగా టైం పడుతుంది కదా. టోటల్గా ఏమనిపిస్తుంది? నాకైతే ఆంధ్ర అంత అనిపిస్తలేదండి. తెలంగాణ కూడా పడిపోయింది, ఆంధ్ర కూడా పడిపోయింది. ఏముంది, ఇక్కడ కేసీఆర్ ఉంటే బాగుంటుంది. తెలంగాణలో అయితే కేసీఆర్ ఉంటే బాగుంటుంది. అది ఆంధ్రాలో అయితే ఎవరిది వాళ్ళకు ఉంటుంది సార్, చెప్పుకుంటామా. ఓకే. ఏపీలో పాలిటిక్స్ ఎలా ఉన్నాయి సార్? చాలా బాగున్నాయి. నెక్స్ట్ టైం జగన్ గారు వస్తారు కంపల్సరీ. అయితే గత ప్రభుత్వం బాగుందా, ఈ ప్రభుత్వం బాగుందా? గత ప్రభుత్వం బాగుంది. ఇప్పుడు పాదయాత్ర చేస్తా అంటున్నారు కదా జగన్ గారు. 100% చేస్తాడు, చేస్తేనే బాగుంటుంది. ప్రతిపక్ష హోదా లేదు, మరి ఎట్లా? ప్రతిపక్ష హోదా లేకున్నా కూడా ఆయనకున్న ఫాలోయింగ్ ఏపీలో ఎవ్వరికి లేదు. ఇప్పుడు రెడ్ బుక్ పాలన నడుస్తుందా ఏపీలో? నడిచినా కూడా జగన్ పాలన నడుస్తుంది అక్కడ ఎప్పటికీ. ఏంటి అంటే చంద్రబాబు గారికి జగన్ గారికి తేడా ఏంటంటే ఏం చెప్తారు? ఇచ్చిన హామీలు చంద్రబాబు నాయుడు తప్పడంలో తోపైన, ఇచ్చిన హామీల్లో నెరవేర్చడంలో తోపైన జగన్ గారు. ఇప్పుడు అంటే చాలా మంది ఉపాధి కావాలా లేకపోతే పథకాలు కావాలా అంటే ఏది కోరుకుంటారు జనాలు? పథకాలతో పాటు ఉపాధి. అది ఇప్పుడు లేదు, చేయట్లేదు నాకు తెలిసి. నాకు ఎక్కువ తెలియదు అక్కడ ఏపీ గురించి, తెలంగాణ నేను, బట్ నేను ఏపీ కొంచెం ఫాలో అవుతున్నాను. రాజధాని గురించి చెప్పండి. ఆయన 3 అన్నారు, ఈయన 1 అన్నారు. ఇప్పుడు జగన్ గారు కూడా ఒకదానికి స్టాండ్ అవుతుంది కదా, వచ్చాక తీసేస్తా అంటున్నారు. ఇంక చెప్పలేము, తెలియదు ఇక ఫ్యూచర్లో.
మూడైతే మూడైతే చెప్పలేము, తెలియదు అంత దాని గురించి ఐడియా లేదు. కానీ జగన్ పాలన ఖచ్చితంగా నెక్స్ట్ టైం అయితే జగన్ పాలన వస్తుంది అనుకుంటున్నాను. సార్ ఏపీలో పాలిటిక్స్ ఎలా ఉన్నాయి సార్? ఏపీలో పాలిటిక్సా? ఇక్కడ తెలంగాణ వాళ్ళు అడిగితే ఏం చెప్తారు? ఏపీలో పాలిటిక్స్ ఎప్పుడో హాట్గానే ఉంటాయి. ఎందుకంటే అక్కడ బాల్ గేమ్ ఈజ్ డిఫరెంట్. అక్కడ ఉంది ఎవరంటే లోకనాయకు, ప్రపంచ నాయకుడు రామచంద్రబాబు నాయుడు విజన్ వేరు. ఆయన 3 ఏళ్ళు పని చేశాడు. ఆయన మంచిగా ఆలోచిస్తాడు, చేస్తాడు. అట్టని మాస్ లీడర్ జగన్ ఎవరు నెగ్లెక్ట్ చేయరు కదా. ఆయన అప్పటికున్న రోజుల్లో అందరికీ చేశాడు. అందుకనే 40% వచ్చింది. జగన్ ఓడిపోవడానికి కూడా కారణం ఏంటంటే వన్ ఆఫ్ ది రీజన్స్ చెప్పుకునేది అది క్యాలిక్యులేషన్స్. ఓటు చేయకుండా పవన్ కళ్యాణ్ గారు చేసింది అంత చేసి 3 కలిశారు కాబట్టి ఇది విడిగా ఉంటే అందరూ ఓడిపోయారు. ఇప్పటికైనా ఓటు చీలిపోయేది. అది మేజర్ సూత్రం అది. ప్లస్ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగున్నాయి వాళ్ళకి. 3 కలిసి ఒకళ్ళ మీద చేసే ప్రజలకు నాటుకుపోయింది. ప్లస్ ఫియర్స్ బాగా వచ్చింది వాళ్ళ మీద. ఏదంటే లాస్ట్ 15 రోజుల్లో ఇట్స్ గేమ్ టర్న్డ్. ఎస్పెషల్లీ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అని మీకు ఇవన్నీ పోతాయని చాలా రకాలు చెప్పారు భయాలు. అవన్నీ ఒక విధమైన అన్ని క్యాస్ట్లకి ల్యాండ్ అంటే భయం ఎవరికైనా. ఆఖరికి పట్టా మీద కూడా జగన్ బొమ్మలు వేశారని కొన్ని ఉన్నాయి ఎక్కువ అని. అవన్నీ బాగా ఎక్స్ప్లాయిట్ చేశారు. ప్లస్ మీడియా బీభత్సమైన సపోర్ట్ ఉంది కదా. సో దీనివల్ల జగన్కి 40% వచ్చినా కూడా ఓట్లు ఎక్కువ వచ్చి సీట్లు పోయింది. దాంతో అయింది. అందుకని దే నో వెరీ వెల్. ఇప్పుడు బిగ్ ఇన్వెస్టర్స్ దోస్ ఆర్ కమింగ్ టు ఏపీ, దే ఆర్ థింకింగ్ అండ్ వాట్ ఈస్ ద గ్యారంటీ దట్ నెక్స్ట్ టైం జగన్ విల్ నాట్ కమ్. ఈజ్ సచ్ ఎ మాస్ లీడర్. ఈవెన్ టుడే ఇఫ్ హీ గోస్ అవుట్ టు సీ ద క్రౌడ్ హౌ దట్ ఈస్ కమింగ్ అప్. సో naturally that's one is better for this కూటమి గవర్నమెంట్కి. దే డూ బెటర్. దీస్ ఆర్ ఆల్ ఎమినెంట్. లోకేష్ ఈజ్ అ నాట్ స్మాల్ ఫెలో. లోకేష్ ఈజ్ వెరీ జైంట్. మంచి థింకింగ్ లోకేష్. పవన్ కళ్యాణ్ మీద కన్నా లోకేష్కి చాలా థింకింగ్. పవన్ కళ్యాణ్కి మాస్ లీడర్. లోకేష్ వచ్చేసి స్ట్రాటజిక్. ఈవెన్ చంద్రబాబు కన్నా బాగా చేయగలడు. లోకేష్కి ఇంకా అవకాశం ఇవ్వట్లేదు కానీ బాగా చేస్తాడు లోకేష్. కానీ వాళ్ళు కాస్త జాగ్రత్తగా చేసుకుంటే ఇప్పుడు ఏంటంటే అటాక్ పోకూడదు జగన్ వారి మీద. వాళ్ళ దాన్ని వాళ్ళు వదిలేసేయాలి. వాళ్ళకి కేసులు ఇట్లా చికాకు లేకుండా వాళ్ళ దాన్ని వాళ్ళు చేసుకుంటే ఇమ్మీడియట్గా ఐ థింక్ దే విల్ కమ్ నెక్స్ట్ టైమ్ ఆల్సో అండ్ ఏపీ ఆల్సో విల్ డెవలప్ ఇన్ ఏ బెటర్ వే. అదే లోకల్ పాలిటిక్స్. హైదరాబాద్కి క్వశ్చన్ లేదు. ఇక్కడ తెలంగాణ అంటే మేజర్లీ హైదరాబాద్. ఇక్కడ చూసారుగా ఈ మణికొండ ఈ ఏరియాలో రిచ్ అందరూ రియల్ ఎస్టేట్ డల్ అంటారు. అబ్సల్యూట్ నో రేట్. ఎంత పెరిగిపోయింది ఇక్కడ. గవర్నమెంట్ రేటును ప్రైవేట్ రేటు ఈక్వల్. 8,000 7,000 ఎవ్రీ 3 years స్క్వేర్ ఫీట్ పెంచుతున్నారు. 9-10 వ్యూ అపార్ట్మెంట్ కానీ రాజ్ పుష్ప ఇవన్నీ ఉన్నాయిగా. మై హోమ్, బిగ్ షాట్, వాసావి ఇవన్నీ సీదా కొబ్బరికాయ కొట్టగానే సోల్డ్ అవుట్ అంటున్నారు. 4,000 పెడుతున్నాడు. ఇప్పుడేమో 9,000 అంటాడు. 6 నెలల తర్వాత వెళ్తే 10,000 అంటున్నాడు స్క్వేర్ ఫీట్. అంటే 2 crores దాటిపోతున్నాయి అని ఆగట్లా. ఇట్స్ ఎ గ్లోబల్ క్యాపిటల్ అయిపోయింది. ఇన్వెస్ట్మెంట్ అంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏం చేస్తారా? ఎవ్రీథింగ్ గోస్ రాంగ్, ఓన్లీ గోల్డ్ విల్ హోప్. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అట్టా కాదు. ఇక్కడ బంగారం హైదరాబాద్. ఇక్కడ పాలిటిక్స్ అంటే ఇది బేసిక్గా కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే వాళ్ళకే కాంపిటీషన్ ఎక్కువ. కానీ కేటీఆర్ బాగా చేశాడు ఇక్కడ. ఫ్లైఓవర్ చేయటం కానీ ఈజ్ నన్ టు బీట్ హిమ్ ది వే కేటీఆర్ దే డిడ్ ఫర్ హైదరాబాద్. అబ్సల్యూట్లీ గ్రేట్. ఇప్పుడు అమరావతి కట్టిన తర్వాత ఏపీ కూడా అలా మారే అవకాశం ఉంది? లేదు, అది డిఫరెంట్ బాల్ గేమ్. యూ కెనాట్ కంపేర్ వన్ సిటీ టు అదర్ సిటీస్ లైక్ దట్. ఇది బై నేచర్ హైదరాబాద్కి మెగా సిటీ ఒకటి ఉంది. ఎంత ఎన్ని కిలోమీటర్లు పోయినా నీకు పొలాలు కనపడవు. అమరావతి కాదు, 2 కిలోమీటర్తే పొలాలు, 3 పంటలు పట్టే పొలాలు, అంత నీళ్లు. అక్కడికి అగ్రికల్చర్. సో అక్కడ ఉన్న ప్లస్ పాయింట్స్ దాని ప్రకారం ఆడ క్లాసులో 40 మంది స్టూడెంట్, 4 ఫస్ట్ ఉంటే వాళ్ళతో కంపేర్ జరిగి ఎవడి కేపబిలిటీ వాడుకుంటుంది. మా కేరళ ఉంది, అన్ని అంత ఏముంది. చెన్నైలో మద్రాసు తప్ప ఇంకేం లేదు. అక్కడ మిగతా చోటు డెవలప్ చేసుకున్నారు. అట్టనే మనకు కూడా ఒక విధంగా వైజాగ్ కానీ లేకపోతే మిగతా అన్నీ చేసేసుకోవచ్చు. కర్నూలు, కడప, అనంతపూర్ ఎవ్రీథింగ్ ఈజ్ నోన్ ఫర్ దట్. యూనిట్గా డెవలప్ అయితే ఎక్కడికక్కడగా ఈ సిటీకి ఎగ్జోడస్గా లాగా రావటం పోతుంది. అంత వచ్చినా విజయవాడ భరించలేదు. అన్ని వాటరు, కొండలు అవి ఉన్నాయి. కాబట్టి అమరావతి ఇది లిమిటెడ్గా ఉండాలి. మరీ 3 రాజధానులు కాకపోయినా కూడా అన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ని పెంచుకుంటూ పోతే దెన్ దట్ విల్ బీ బెటర్. బట్ ఈవెన్ టుడే జీడిపిలో బ్రహ్మాండంగా ఉంది. అంటే అగ్రికల్చర్ ఆంధ్రప్రదేశ్లో అగ్రికల్చర్ దాని మీద పర్చేజ్ కెపాసిటీ పెరిగింది. వాట్ ఎవర్ రీజన్స్ చేశాడు. అందరికీ మనీ ఉంది. పని వాళ్ళు ఎవరు దొరకట్లా అసలు. అన్ని చోట్ల అన్ఎంప్లాయ్మెంట్ ఉండొచ్చు వేరే విషయం. బట్ వేరేస్ వర్క్ జరుగుతున్నది. కాబట్టి అన్ని చోట్ల ఈక్వల్గా జరుగుతుంది. కొన్ని చోట్ల ఎక్కువగా జరుగుతుంది. ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే రైస్ కానీ ఇవన్నీ కాస్ట్లో క్యారిడార్ వచ్చింది. వైజాగ్, కాకినాడ, అనంతపురం, తిరుపతి ఎట్ట డెవలప్ అయింది వివత్సంగా. అన్నోటీసులు ఇవన్నీ ఎవరు మార్కెట్ చేయలే. కనిసేపటిగా హైదరాబాద్తో కంపేర్ చేసి మాకు కావాలంటే అసలు ఇండియాలో ఏ సిటీ డెవలప్ కాదు.
అలా ఉంటుంది. సో బోత్ ఆర్ గుడ్. కంగ్రాస్ టు తెలుగు 70M, యు ఆర్ పికింగ్ అప్ పీపుల్ లైక్ దిస్. అండ్ వన్ మోర్ థింగ్, దిస్ టైప్ ఆఫ్ పార్క్స్ వెరీ రేర్ టు సీ ఇన్ ఆంధ్ర. ఇవి ఉన్నాయి కదా, దండమూడి విజయవాడలో కొన్ని ఉన్నాయి, కానీ ఇట్లా డెవలప్ అవ్వాలి. ఎనీ రియల్ ఎస్టేట్ పర్మిషన్ ఇచ్చేటప్పుడే ఇవ్వాలి వాళ్ళు. పెద్ద పెద్ద పార్కులు గవర్నమెంట్ కట్టిస్తే పీపుల్ వెల్కమ్. గుంటూరులో కూడా ఉంది, విజయవాడలో ఉంది. గుంటూరులో అక్కడ చెరువు కొట్టపాడు చెరువు దగ్గర మంచి పార్క్ డెవలప్ చేశారు, వైఎస్ఆర్ పార్క్ డెవలప్ చేశారు. ఎవ్రీవేర్ దీస్ ఆర్ ది థింగ్స్ పీపుల్ విల్. అండ్ వచ్చేవాడంతా సీనియర్ సిటిజన్స్ ఎక్కువ ఉంటారు. ఇప్పుడు ఏజ్ పెరిగింది కదా, వాళ్ళకి అనుగుణంగా వస్తే దే విల్ ఇన్ఫ్లుయెన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఏపీలో పాలిటిక్స్ ఎలా ఉన్నాయి సార్? చెత్త పరమ చెత్తగా ఉన్నాయి సార్. ఒకరికొకరు బురద చల్లుకోవడం తప్ప అక్కడ రాజకీయం ఏం లేదు. అభివృద్ధి ఏం శూన్యం. ఆయన ప్రచార ఆర్భాటాలు, ఈయన హత్య రాజకీయాలు, అంత తప్ప ఏం లేదు ఇద్దరు. నేను సింపుల్ టర్మ్స్, పవన్ కళ్యాణ్ సినిమా స్టంట్లు, ముగ్గురు మూడు రకాలు. ఇప్పుడు ఎవరు వచ్చినా ప్రజలకు ఏం జరగదు. ప్రజలకి ఏమి జరగదు, శూన్యం. అమరావతి అభివృద్ధి చేసేది లేదు, పోలవరం కట్టేది లేదు. ఈ బనకచెర్ల మాటలే, చేతలు ఏమి ఉండవు దాని మీద. బనకచెర్ల చేస్తే 2 రాష్ట్రాలు బాగుపడతాయి. ఇద్దరు కూర్చొని మాట్లాడితే బనకచెర్ల వస్తుంది రేపే. కానీ ఈయనకు చేయాలని ఇష్టం లేదు, రేవంత్ రెడ్డికి అంతకంటే లేదు. ఇద్దరు ఫైట్ చేసుకుంటారు అంతే. బయటికి పైన ఫైట్, లోపల అంతే. ఇలా అయితే ప్రజలు ఎలా ఏమైపోతారు? మనం పిచ్చోళ్ళని చేస్తున్నారు సార్, ప్రజలని పిచ్చోళ్ళని చేస్తున్నారు, అంతకంటే ఏం లేదు. ప్రజలను మనం చైతన్యవంతులు కాకపోతే ఏముండదు, బూడిద మిగిలేదు ఆంధ్రప్రదేశ్కి. కాగ్నిజెంట్ వస్తుంది అంటున్నారు, ఇప్పుడు కాగ్నిజెంట్ ఏం రాదు. ఆయన 5 సంవత్సరాలు ప్రచారం చేసుకుంటూ ఉంటాడు దాన్ని. వాళ్ళు ఒక 50 మందిని కూడా రిక్రూట్ చేయరు. కేసీఆర్ కూడా చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు వరంగల్ ఐటీ కంపెనీ పెట్టాడు, టెక్ మహీంద్రా అని. ఒక 6 నెలల తర్వాత కంప్యూటర్లు మొత్తం ఎత్తుకొచ్చారు. కాగ్నిజెంట్ కూడా అదే జరుగుతుంది. ఇంతకుముందు IBM పెట్టారు, HSBC పెట్టారు వైజాగ్లో, అన్నీ ఎత్తుకొచ్చారు. నేను HSBCలో పనిచేసాను యాజ్ అ వైస్ ప్రెసిడెంట్. అప్పుడు నేనే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి చాలా లాభాలు తీసుకొచ్చాం. ఆ కంపెనీ పెట్టి 2 ఇయర్స్కి ఎత్తుకొచ్చాం మొత్తం. కాగ్నిజెంట్ కూడా అదే జరుగుతుంది రేపు. క్వాంటమ్ వ్యాలీ ఉండదు, సిలికాన్ వ్యాలీ ఉండదు, ఏమీ ఉండదు, మాటలే ఉంటాయి. అయితే మరి 2047 విజన్ 2020 విజన్ ఎలా అయితే మనకి కరోనా వచ్చిందో 2047 ప్రపంచం నాశనం అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పినంటే అది నాశనం తప్ప ఏముండదు. ఇప్పుడు జగన్ గారు వస్తే ఆయన ఏం చేయడు సార్, ఆయన అంతే, డబ్బులు లేవాడ, ఆయన చేసేది ఏముండదు. అట్లీస్ట్ ఆయన ఫౌండేషన్, ఎడ్యుకేషన్, హెల్త్ వాటిని బాగుపరిచాడు, వాటిని ఎవరు రికగ్నైజ్ చేయలేదు. ఇప్పుడైతే నిజంగానే రెడ్ బుక్ అమలు అవుతుంది. 100% అంబేద్కర్ రాజ్యాంగం నడవట్లేదు, ఆడ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. ఓకే. ఈయన వస్తే రాజారెడ్డి రాజ్యాంగం తీసుకొస్తారు నెక్స్ట్. పోలీస్ వ్యవస్థ ఎలా ఉంది? పోలీస్ వ్యవస్థ ఏం లేదు ఆడ, వాళ్ళు ఏం చెప్పినారు. అందుకే 4 పోలీసులు ఎన్నికొచ్చారు, 2 IASలు ఎన్నికొచ్చారు, 2 IPSలు ఎన్నికెళ్ళారు, ఇంకో 4 IPSలు రెడీగా ఉన్నారు ఎన్నికివ్వడానికి. ఏముండదు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడమే టైం వేస్ట్ సార్. ఆయనకు రాజకీయం తెలుస్తాయి కదా, వాళ్ళన్న అమ్ముకున్నాడు. ఆయన పోస్ట్ పెయిడ్, ఈయన ప్రీపెయిడ్, అంతకంటే ఏం లేదు ఆడ. ఈయన ఏదో పదవి కావాలా, పదవి తీసుకున్నాడు అంతే. సార్ ఓట్లు అంటే ఆయన పిఠాపురం వెళ్ళాడు సార్, మొత్తం 70% కాపులు ఉన్నారు, గెలిచాడు. ధైర్యం ఉంటే ఇంకో కాన్స్టిట్యున్సీకి వచ్చి రాయలసీమలో గెలవమనండి, ఉత్తరాంధ్రకి వెళ్ళి గెలవమనండి, పిఠాపురం వదిలేసి వేరే కాన్స్టిట్యున్సీలో వెళ్ళి గెలవమనండి పవన్ కళ్యాణ్ని. అంత మాట్లాడుతున్నాడు. సినిమాల క్రేజ్ ఎవరికి వర్కౌట్ అవుతుంది సార్. ఎన్టీ రామారావునే చూసినాం, ఎన్టీ రామారావునే ఓడగొట్టారు, ఎంపీ రామచంద్రన్ని ఓడగొట్టారు. ఎవరు అది ఉండదు. సినిమా క్రేజ్ వేరు, ఇది వేరు. ఓకే, థ్యాంక్ యూ.